శ్రీరామ్. ఇవాళ ఆధ్యాత్మికలో ఒక శ్లోకం నేర్చుకుందామా? సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. గౌరీని అన్ని మంగళాలు శుభమంగళాలు అన్ని కూడా సర్వమంగళ మాంగళ్యే, అన్ని శుభ కార్యక్రమాలకు కూడా మూలం ఆవిడే గౌరీదేవే. ధనం కాని, ధాన్యాన్ని కానీ, విద్యకి కానీ ప్రతి దానికి మూలంగా ఏకస్వరూపం మనం కొలుచుకుంటే శక్తి స్వరూపుని ఆవిడే వాణి, ఆవిడే గౌరీ, ఆవిడే లక్ష్మి. ఆ మూడు రూపాయలని ఒక రూపంగా మనం భావించి ప్రార్థించినప్పుడు మనకు చదువుకోవాల్సినప్పుడు చదివిస్తుంది, ధనం కావాల్సినప్పుడు ధనమిస్తుంది, శక్తి కావాల్సినప్పుడు శక్తి ఇస్తుంది. మనం విభజనగా చూస్తే విభజనగానే కనబడుతుంది. కానీ మనకి ఒక గుడికి కానీ దేవుని చూసినప్పుడు కూడా అమ్మవారికి సరస్వతికి వెళ్ళాం, అక్కడ సరస్వతి కనబడుతుంది. లక్ష్మీదేవి గుడికి వెళ్ళి లక్ష్మి కనబడుతుంది, పార్వతీదేవి పార్వతి కనబడుతుంది. కానీ ఈ మూడు రూపాయలను కూడా మనం మనసులో పెట్టుకుని ఏ భావం చెబుతున్నా మనకి ముగ్గురు అలా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఒకే స్వరూపం, శక్తి స్వరూపం. ఈ శక్తి స్వరూపం ఎలా వచ్చాయి రూపాయలు, ఈ రూపాయలు కూడా ఎలా వచ్చాయి మనం నెక్స్ట్ భాగంలో మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం అందరూ కూడా నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి. ఇక్కడ ఇంకోటిగా పాడుతుంటారు కొంతమంది. శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అంటే గౌరీ అని చెప్తారు, దేవి అని చెప్తారు. మనం ఏది పడినా కూడా ఆవిడ స్వరూపం. పర్వాలేదు, మన భక్తి ముఖ్యం. జై శ్రీరామ్.